SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. శ్రీ భగవద్గీత అధ్యయన మండలి ఆధ్వర్యంలో రెండవ రోజు గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బుధవారం శ్రీ విశ్వనాథ ఆలయం నుండి రామ్నగర్లోని గీతా అధ్యయన మండలి భవనం వరకు శోభయాత్ర నిర్వహించారు. అనంతరం యాగాన్ని నిర్వహించారు. శ్రీ భగవద్గీత ఉపాసకులు డాక్టర్ గంగాధర శాస్త్రిచే భగవద్గీత ఉపాసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్ గోనె శ్యామ్ సుందర్రావు ఇతరులు పాల్గొన్నారు. శ్రీ కృష్ణ భగవాన్ ఉంటుంది. తద్వారా మీ ఇంట్లో ప్రశాంతత ఉండడం వల్ల మీకు ప్రశాంతత లభిస్తుంది. సోమాయ స్వాహ ఇదం సోమాయ నమః. ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే నమః. ఓం ఇంద్రాయ స్వాహ. పృథివీ మాతృమామాయుగం చేత్ మధు మనిష్యే మధు జనిష్యే మధు వక్ష్యామి మధు వస్యామి మధువతేన్ దేవే. రోగ పీడిత విశ్వకే సంతాప సబ్ హరతే. योगेश्वर भगवान श्री कृष्णचंद्र की जय. नमः पार्वती పెద్దలు మనకు సమయం ఇచ్చిన ఎంవి గంగాధర మన మంచిర్యాల పట్టణ ప్రజల తరఫున భగవద్గీత తరఫున ఉన్న పదాభివందనం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాము. చిరుస్థాయిగా పేరున్న వ్యక్తి వాళ్ళు మీరు సేవ, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండి సేవిస్తారు, ఇక్కడ వచ్చి మాట్లాడతారు. ఈ కృష్ణుని ఆదేశాలు ఉన్నాయంటే ఎవరైనా మాట్లాడితే అది మధుర 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 పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర. కృతజ్ఞత అంటే ఏమిటో భారతదేశమే ప్రపంచానికి చెప్పింది. జస్ట్ అమెరికాలో సంవత్సరానికి ఒక్కసారి ఉంటుంది థ్యాంక్స్ గివింగ్ డే అని. కానీ మనకి జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులకి, మనకి జ్ఞానభిక్ష పెట్టినందుకు గురువుకి, జీవితంలో అవకాశం ఇచ్చి మనం సపోర్ట్గా నిలబడ్డ ప్రతి ఒక్కడికి, మనం సంతోషం ఇచ్చిన ప్రతి ఒక్కడికి అనుక్షణం కృతజ్ఞత తెలియజేసే అత్యద్భుతమైన సంస్కృతి భారతీయ సంస్కృతి. మిత్రులారా, అంతటి గొప్ప దేశంలో పుట్టినందుకు 3 నినాదాలని మన పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాల్సిందే. మొదటి నినాదం జై శ్రీరామ్ అనండి. రెండవ నినాదం జై శ్రీకృష్ణ. మూడవ నినాదం భారత్ మాతాకి. ఈ 3 శబ్దాలు నిరంతరం వినిపిస్తూనే ఉండాలి. ఈ దేశంలో, అంతటి గొప్ప దేశంలో పుట్టాం. ఎంతో జన్మాంతర సంస్కారాలు ఉంటే తప్ప, ఎన్నో జన్మల తపస్సు ఉంటే తప్ప ఇంతటి జ్ఞాన భూమిలో పుట్టే అవకాశం లేనే లేదు. ఏ దేశమైనా, ఏ వంశమైనా ఆ వంశంలో పుట్టిన వాళ్ళ లేదా ఆ దేశంలో పుట్టిన వారి గొప్పతనం వల్ల ఆ వంశం నిలబడుతుంది, ఆ దేశ ప్రతిష్ట పెరుగుతుంది. మిగతా ప్రపంచం అంతా గుర్తుపెట్టుకోండి, మన చతుర్విధ పురుషార్థాలంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ 4 చతుర్విధ పురుషార్థాలలో భారతదేశం ప్రాధాన్యం ఇచ్చింది మొదటిదైన ఏమిటది? ధర్మము. చివరిదైన మోక్షం. ఈ 2 భారతదేశంలో ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. కానీ మధ్యలో ఉన్నాయి చూడండి, ఏంటది? అర్థము, కామం.
ఈ అర్ధకామాల ప్రధానంగా అదే జీవితం అనుకుంటూ గడిపేవి మిగతా పాశ్చాత్య దేశాలు. గుర్తుపెట్టుకోండి, ఏవైతే అశాశ్వతమో వాటిని పట్టుకుని పాకులాడేవి మిగతా దేశాలు. అర్థం అంటే డబ్బు, కామం అంటే ఆ డబ్బుని ఆనందం కోసం కోరికల రూపంలో తీర్చుకోవడం. సో ఈ ఆనందము అశాశ్వతం, ఈ కోరికలు అశాశ్వతం. ఖచ్చితంగా మాట్లాడితే మానవ జీవితమే అశాశ్వతం. సో ఆ కృతజ్ఞత మనకి జన్మనిచ్చినందుకు తల్లికి, ప్రతి మగవాడు చెప్తాడు ఒక మహానుభావుడు, ప్రతి మగవాడు స్త్రీకి 2 రకాలుగా కృతజ్ఞతలు కలిగి ఉండాలి జీవితాంతం. మొదటిది జన్మనిచ్చినందుకు తల్లికి, రెండవది ఆ జన్మనంతా సుఖమయం చేసినందుకు భార్యకి. తల్లిలో తల్లి ఉంటుంది, భార్యలో తల్లి ప్లస్ భార్య. భార్య చాలా గొప్పది కాబట్టి ఎవరిని నిర్లక్ష్యం చేయొద్దు. మాతృత్వపు మమకారం పంచిపెడుతూ అందులో సంస్కారం కూడా రంగరించి, అది ఈ దేశ గొప్పతనం. ప్రపంచంలో తల్లులు లేరు, కానీ భారతదేశంలో ఉన్న తల్లి వేరు. ఈ తల్లి, ఈ మాతృమూర్తి అనన్య సామాన్యమైనది. అనంతమైన ప్రేమని, అనంతమైన సంస్కారాన్ని, సంస్కృతిని, వీటన్నిటిని పంచిపెడుతూ బిడ్డని సంకరెత్తుకుని తల్లి, తెలుగు తల్లి, ముఖ్యంగా తెలుగు తల్లి ఇంకా ప్రశస్తమైంది. ఎందుకంటే సంకలో బిడ్డనెత్తుకుని ఆకాశంలో చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ చందమామరావో జాబిల్లిరావో కుందనపు పైడి కోరా వెన్న పాలు తేవో చందమామరావో జాబిల్లిరావో. చందమామ రావే, జాబిల్లి రావే. ఆకాశంలో మనిషికి అందరి చందమామని సంకనెత్తుకుని గోరుముద్దలు తినిపిస్తూ తల్లి బిడ్డకి, తెలుగు తల్లి బిడ్డకి నేర్పిస్తోంది అన్నమయ్య పాట రూపంలో, కీర్తన రూపంలో. ఏమనంటే, నాన్న నువ్వు ఇప్పుడు చూస్తున్న చందమామ వాడు వెన్నెలను కురిపిస్తున్నాడే, ఆ వెన్నెల, ఆ కాంతి వాడిది కాదు నాన్న. వాడి వేడిని మనం భరించలేమని దాన్ని చల్లగా మార్చి, చల్లదనంగా మార్చి, ఎంతో మంది కవులు రాత్రుల వేళలో చందమామం చూస్తూ ఎన్ని వేల, ఎన్ని లక్షల రచనలు చేస్తుంటారో ఆనందానుభూతిలో. నెత్తి మీద చురుచురుమని మాడుతుంటే ఒక కవిత రాదు, కానీ చందమామ వెన్నెలను కురిపిస్తున్న చందమామ అయితే ఎన్ని పాటలు. కాబట్టి చందమామ మనకిస్తుంది ఏంటంటే, సూర్యుడి నుంచి గ్రహించిన ఆ శక్తిని తను దాచుకోకుండా వెన్నెల రూపంలో ఈ జగత్తంతటిని ఎలా అయితే నిస్వార్థంగా తను దాచుకోకుండా పంచిపెడుతుందో, అలాగే నువ్వు కూడా నాన్న పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని తిరిగి లోకక్షేమం కోసం, లోకహితం కోసం నువ్వు ఏమీ దాచుకోకుండా వెళ్ళిపోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళం మిత్రులా. వెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళం, అందరికీ తెలుసు. కానీ పట్టుకెళ్తున్నట్టుగా, ఇదే శాశ్వతం అనుకుంటున్నట్టుగా దాచుకోవడం, దోచుకోవడం ఎక్కడ చూసినా ఇది చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటుంది. అలా నువ్వు కూడా ప్రపంచానికి ఏమీ దాచుకోకుండా తిరిగి దేవుడిచ్చిన శక్తుల్ని ప్రపంచానికి పంచి పెట్టమని చెప్పి తెలుగు జాతి కడుపున అన్నమయ్య పుట్టిన భూమిలో పుట్టినందుకు మనం గర్వపడాలనుకుంటున్నాం. ఇది ఏం చెప్తున్నానంటే, స్వామి వివేకానంద ఒక గొప్ప మాట చెప్తాడు. ఈ చిన్న చిన్న సూక్తులు మనం తెలుసుకుని మన తర్వాత తరం బిడ్డలకు కూడా నేర్పించాలి. ఊరికి వచ్చేసి కాసేపు 1 గంట 2 గంటల కాలక్షేపం చేసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోతే, ఈ కార్యక్రమం ఏ పరమ లక్ష్యంతో అయితే ఏర్పాటు చేశారో వాళ్ళ లక్ష్యం, వాళ్ళ జీవితం, వాళ్ళ సమయం మనం వృధా చేసినట్టే. ఆ హక్కు మనకు లేదు. దీనికి ఏదో ఒక అంతరంగా ఏదో ఉంటుంది. దీని లక్ష్యం ఏంటి అంటే, వివేకానంద చెప్తాడు, నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే, మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందము. ఒక జీవిత కాలంలో నిన్ను చూసి ఎంతమంది గుర్తుపడుతున్నారు, దట్ షోస్ యువర్ క్యారెక్టర్. నువ్వు బయటకు వస్తే ఎంతమంది నీకు నమస్కారం చేసి పలకరిస్తున్నారు, క్షేమంగా ఉన్నారా అని అడుగుతున్నారు, దట్ షోస్ యువర్ క్యారెక్టర్. నువ్వు బయట ప్రపంచానికి కనిపిస్తే, ఒకరోజు కనిపించకపోతే ఏమయ్యాడు ఆయన అని అడిగితే ఆయన ఈ లోకంలో లేడు అంటే, ఆ రోజు పనులన్నీ మానేసి ఆయన ఎక్కడున్నాడో ఆయన దర్శించడానికి కొన్ని లక్షల మందో, కోట్ల మందో తరలి వస్తే, దట్ షోస్ హిస్ క్యారెక్టర్. అంటే జీవితం మొత్తం మీద ఎవరిని ప్రభావితం చేయకుండా టైం పాస్ కోసం
జస్ట్ టైం పాస్ చేసినట్టుగా వెళ్ళిపోతే అది జీవితం కానే కాదు అని చెప్తోంది భగవద్గీత. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగ. ఇది భారతదేశం గురించి ఎవరైనా 4 వాక్యాలు చెప్పమంటే మహాకవి నారాయణ రెడ్డి గారు అంటాడు, నా దేశం భగవద్గీత. నీ దేశం గురించి ఒక గంటతో కూడా చెప్పద్దు, నీ దేశం ఏమిటో, నీ దేశం ఐడియాలజీ ఏమిటో ఒక్క వాక్యంలో చెప్పు అంటే ఆ మహానుభావుడు అన్నాడు, నా దేశం భగవద్గీత. అంతే. భగవద్గీత అంటే జ్ఞానం. ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో, ఎమెండ్మెంట్స్ ఉంటాయో, దాని పేరు సైన్స్. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో, అక్కర్లేదో, అల్టిమేటో, మోక్ష పదమో, దాని పేరు స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. నాగ్పూర్ సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును మంచిర్యాలలో నిలుపుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల ముఖేష్ గౌడ్ ఢిల్లీలో కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన సందర్భంగా వందే భారత్ రైలు హాల్టింగ్ గురించి వినతి పత్రం అందజేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్ఎస్జీ నిబంధనల ప్రకారం ఆదాయంలో 4వ స్థానంలో మంచిర్యాల రైల్వే స్టేషన్ ఉందని రఘునాథరావు వివరించారు. నాగ్పూర్ నుంచి ఆరంభమయ్యే రైలు మంచిర్యాల జిల్లాలో ఎక్కడ ఆగడం లేదని తెలిపారు. మంచిర్యాల నుంచి హైదరాబాద్, నాగ్పూర్ వ్యాపారం, విద్య, ఆసుపత్రుల విషయంలో రోజు వందలాది మంది వెళ్తూ ఉంటారని చెప్పారు. వందే భారత్ రైలు హాల్టింగ్ చేస్తే ప్రయాణికులకు రవాణా సౌకర్యంతో పాటు రైల్వే శాఖకు ఆదాయం సమకూరుతుందని రఘునాథరావు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. రైల్వే మంత్రితో చర్చించి రైలు నిలుపుదల చేసే విధంగా కృషి చేయాలని కోరారు. టీవీ9 జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ TUWJ 143 ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. బుధవారం అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టు నేతలు నిరసన వ్యక్తం చేయగా న్యూ డెమోక్రసీ, సిపిఐ నేతలు మద్దతు ప్రకటించారు. విధి నిర్వహణలో భాగంగా మోహన్ బాబు ఇంటి ముందుకు వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్యగా జర్నలిస్టుల నాయకుడు రేణికుంట్ల శ్రీనివాస్ అభివర్ణించారు. వెంటనే మోహన్ బాబును అరెస్టు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు లక్కాకుల శ్రీనివాస్, దాసరి ఉమేష్, చెట్ల రమేష్, అంబిలపు శ్రీనివాస్ ఇతరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టుల దాడి గిట్ట జరిగితే మాత్రం ఊరికినేది లేదు. మోహన్ బాబుపై హత్యానేరం కింద నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయాలని మేము జర్నలిస్టు సంఘాల తరఫున సవినయంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 4వ పిల్లలు పిలువబడే జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య. మోహన్ బాబు టీవీ9 జర్నలిస్ట్ అన్నిటిపై చేయడానికి మేము TUWJ 143 తీవ్రంగా ఖండిస్తున్నాము. అతని పైన కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా గవర్నమెంట్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాము. నిన్న వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి ఘర్షణలు మీడియా కవర్ చేయబడినటువంటి TV9పై మరి ఇతర మీడియాపై దాడి చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు మంచిర్యాలలో జర్నలిస్టు చేస్తున్నటువంటి నిరసనకు సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి మద్దతు తెలుపుతుంది. మరి ఏదైతే ఇవాళ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులపై, మీడియాపై దాడి చేయడాన్ని కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఖండిస్తూ ఉంది. ఇవాళ సినిమా పక్కిలో చేసినట్టుగా ఇలా బౌన్సర్లను పెట్టుకొని వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా ఇలా వాళ్ళు మీడియాపై చేసి మరి దాడి చేసి గాయపరచడం జరిగింది. వారిపై చట్టపరమైనటువంటి కేసు చేయాలని చెప్పి ఇలా నమోదు చేసినట్టే కాకుండా వారిపై క్రిమినల్ కేసు చేసి హత్యాయత్న కేసు నమోదు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి మీడియా జర్నలిస్టులు అందరికీ కూడా మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి. ఇవాళ వారి యొక్క బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ఒక సినీ నటుడు, ఒక పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి ఇలా విచక్షణ కోల్పోయి మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఇక ముందు ఎవరైనా మీడియాపై, జర్నలిస్టులపై దాడి చేస్తే సహించలేదని చెప్తా ఉన్నాం. శ్రీరాంపూర్ RK6 కాలనీలోని గీతా మందిర్లో బుధవారం గీతా జయంతి ఉత్సవాల్లో భాగంగా గీతా హవన యజ్ఞం ఘనంగా జరిగింది.
శ్రీమద్ భగవద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు దాసరి రాజేశం ఆధ్వర్యంలో గీతా మందిర్లో మురళీకృష్ణ అభిషేకం, లలిత సహస్రనామాల పారాయణం, విష్ణు సహస్ర పారాయణం 18 స్కూళ్ల నుంచి 324 మంది విద్యార్థులచే 700 శ్లోకాలను విద్యార్థులకు నేర్పించడం జరిగింది. అనంతరం గీతా హవన యజ్ఞం నిర్వహించి గీతోపన్యాసం చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి డిడి ప్రసాద్, రాజమౌళి, సిహెచ్ రాంబాబు, సభ్యులు మల్లేష్, లక్ష్మీనారాయణ, తిరుపతి, దాసరి రాజేశ్వరి, స్వర్ణకుమారి, అరుణ్ కుమార్, వేముల రమాదేవి, సారయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ్యూచర్లో మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వివేకానందలాగా, రాణి రుద్రమల్లాగా, భారతమాతల్లాగా అంత గొప్ప పేరు వస్తుంది మీకు. సరేనా? మీ పాఠాలతో పాటు రోజుకి నా సందేశం ఏమిటంటే, రోజుకి ఒక్క శ్లోకం. భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700. ఎన్ని ఉన్నాయి? 701. భగవద్గీత ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు. ఎవరికి చెప్పాడు? అర్జునుడికి. ఎన్ని శ్లోకాలు చెప్పాడు? 701. సరే, కృష్ణుడు అర్జునుడికి చెప్పింది 574 శ్లోకాలు. ఎన్ని? 574. అది. అర్జునుడు ఎన్ని శ్లోకాలు చెప్పాడు? 84. అర్జునుడు ఎన్ని శ్లోకాలు శ్రీకృష్ణుడిని క్వశ్చన్స్ లాగా అడిగాడు? 84. మరి సంజయుడు ధృతరాష్ట్రుడికి ఎన్ని శ్లోకాలు చెప్పాడు? 41. ధృతరాష్ట్రుడు ఎన్ని శ్లోకాలు అడిగాడు సంజయుడిని? మొత్తం కలిసి ఎన్ని? 700. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎందుకని గుర్తుపెట్టుకోవాలంటే, మనం సనాతన ధర్మ మార్గంలో ఉన్నాం కాబట్టి, మనం హిందువులం కాబట్టి కదా. మీలో మొత్తం భగవద్గీత చదివిన వాళ్ళు ఎంతమంది? దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం. ఓం తత్సత్. ఓం. విశ్వశాంతికై శ్రీమద్ భగవద్గీత సత్సంగం ఆధ్వర్యంలో పలు విధములైన ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా గీతా జయంతిని పురస్కరించుకొని మన కృష్ణా కాలనీ శివాలయ ప్రాంగణంలో గల గీతా మందిరంలో ఈ గీతా జయంతి ఉత్సవాలను ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఒక 20
పాఠశాలలో ఎన్నుకొని అందులో ఒక్కొక్క పాఠశాలలో 20 మంది విద్యార్థులకు భగవద్గీత నేర్పించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టుకొని ఈరోజు దిగ్విజయంగా 18 హోమకుండముల చేత హోమాలు చేస్తూ ఈ 18 స్కూల్ పిల్లలందరూ కూడా గీతా పారాయణం చేస్తూ అత్యద్భుతమైనటువంటి యొక్క భగవద్గీత వికాసాన్ని పొందారు. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవాలని విశ్వశాంతి అర్థమై అంతా పరమేశ్వరుడు ఉద్దేశించి మనమంతా ఒక్కటేనని అద్వైతామృత వర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అద్వైతమనే వర్షం అంటే ఏకత్వం అనేటువంటి వర్షాన్ని కురిపించి మానవ సౌభ్రాతృత్వ వికాసాన్ని గొప్పగా చెప్పి వికాసింపజేసి నడిచేటువంటి బాటలో నడిపించేటువంటిది భగవద్గీత. అటువంటి భగవద్గీతను ఎవరు చదువుతారో వారికి తప్పకుండా ఆయురారోగ్యాదులు భక్తి జ్ఞానాలు కూడా కలిగి చివరికి ఉత్కృష్టమైన స్థితిని ప్రాప్తిస్తారన్నమాట. అందుకనే కృష్ణుడు అర్జునుడికి ఈరోజు కర్తవ్యాన్ని బోధించినటువంటి రోజు. మనం అందరం సుభిక్షంగా ఉండాలంటే ఎవరి కర్తవ్యాన్ని వారు తప్పకుండా నిర్వర్తించాలి. ఆ కర్తవ్యమే పూజ అని చెప్పినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే ఆయన జగద్గురు అన్నమాట. అటువంటి జగద్గురు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని ఎవరైతే మననం చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆచరిస్తుంటారో, ఎవరైతే తెలుసుకుంటారో వారందరికీ కూడా సుభిక్షం జరుగుతుందని గీతా వాక్యము. మరి ఈరోజు ఎంతో పుణ్యదినం గీతా జయంతి. ఈ శుభ సందర్భంలో కృష్ణ కాలనీ గీతా మందిర ఆవరణంలో చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ గీతా జయంతి నాకు తెలిసిగా బహుశా 25 ఏళ్ల పైబడి నుంచి ఇక్కడ మరి గీతా జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భం చాలా ఘనంగా జరుగుతున్న సందర్భంలో ఈసారి అదృష్టం కొద్దీ గీతా జయంతి సందర్భంలో డాక్టర్ గంగాధర్ శాస్త్రి గారు మరి వారికి రాబోతున్నారు. వారి మంచి ఉపన్యాసకులు. ఇలా విద్యార్థుల్ని, యువతని, మహిళల్ని ఉద్దేశించి వారు ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. ఉద్దేశం వల్ల మనము అంటే విద్యార్థులకు ఏ రకంగా మనం ఉండాలి, తల్లిదండ్రుల మీద ప్రేమ అభిమానం కానీ, అధ్యాపకుల మీద ప్రేమ అభిమానం కానీ, అతిథుల మీద ప్రేమ అభిమానం కానీ మనం ఒక చక్కటి పద్ధతులని ఉండే దిశగా అంటే క్రమశిక్షణతో ఉండే దిశగా ఉంటే మనకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అనేది వారి ఉపన్యాసంలో ముఖ్య భాగం. వారి ఉద్దేశం వల్ల భారతదేశం ముక్కలు కావడానికి వీల్లేదు. మనమంతా కలిసిమెలిసి ఉండే దిశగా, పెద్దల ఏడ గౌరవ మర్యాదలు ఇచ్చే దిశగా, దేవతల్ని పూజించే దిశగా, అదేవిధంగా ఉదయం లేస్తేనే మనం దేవతలు మొక్కుకొని మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా నేననే అహంకారము, అహంభావము ఇది లేకుండా అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడే మనకు ఈ సమాజంలో ఒక మంచి పేరు ఉంటుందనే భావన ఈరోజు ఇవన్నీ ఇక్కడ గీతా మందిర్ కావచ్చు, తర్వాత ఎంతోమంది వారికి ఉన్న అనుభవాన్ని చెప్పే సందర్భంలో గంగాధర్. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.